ఇంత వైభవంగా తీసుకొచ్చినటువంటి అర్థమైపోయింది ఆయనకి. విలియం గారు విల్ స్పీక్ నౌ. సార్ ప్లీజ్. ఎలా సార్ 4 పీరియడ్స్లో విచ్ పీరియడ్ డిడ్ యూ ఫీల్ మోర్ ఛాలెంజింగ్ టు క్రియేట్? అన్ని కొత్త సినిమాగా ఫీల్ అవుతుంది అన్నమాట. అంటే ఫోర్ పార్ట్ ఉంది కదా, 4 సినిమాస్ అలాగే ఆ ఫీల్ వచ్చింది. ఎందుకంటే డైరెక్టర్ అలాగే ఫీల్ మరి రెమ్యునరేషన్ 4 సినిమాలకి ఇచ్చారా? లేదు, ఒకటే సినిమా లేదు కదా. సో గుడ్ ఎక్స్పీరియన్స్, టెక్నికలీ వెరీ సౌండింగ్ ఫిల్మ్. అన్నీ చాలా. ఈరోజు సాంగ్ రిలీజ్ అవుతుంది. జుడా సార్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అండ్ సునీల్ సార్ మీరు సూపర్గా లిరిక్స్ రాసి, సో సేమ్ ఆ ఫీల్ ఇచ్చారు సార్. ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. Sorry, actually, I have a problem with language, but I'll still speak. Dushyant sir and Ashika ma'am. If you want support, Dushyant garu will translate. How no ma'am, actually. Right? That's okay ma'am. Technically, it's a very good movie ma'am. Actually, it's really happy to say that our Kannada film and even coming to the Telugu industry audience, and please support us. As technically, please support me also. And entire team, please bless. Thank you so much. Super బండి, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎంత హార్డ్ వర్క్ పెట్టుంటారో మా అందరికీ తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవింగ్ ఆన్, ఇవాళ మన సాంగ్ లాంచ్ కాబట్టి ద హీరోస్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సాంగ్ విశేషాల్లోకి వెళ్ళిపోదాము. సో జుడా సాండి గారితో మొదలు పెట్టేద్దాం. రిక్వెస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి నమస్కారం. మరియు నాతో పని చేసిన మ్యూజిషియన్స్కి మరియు లిరిక్ రైటర్స్, సింగర్స్, especially I'm so happy that Anurag ji has joined us today. Chinmay ma'am couldn't come because she's in Kochi. Music is something that I love very much because ఎందుకంటే నేను చెప్తాను, బికాజ్ మ్యూజిక్ ఐ ఫీల్ ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ. ఇట్స్ అ గిఫ్ట్ గివెన్ బై గాడ్. ದೇವರು ಕೊಟ್ಟ ಆಶೀರ್ವಾದ ಅದು. I'm just like a vessel, like an instrument, and that's why I love music that much. And I love my job, which is equal to making music. That's my job. And నాపై చూపించిన ప్రేమకి మరియు నాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఓన్లీ ఇన్ తెలంగాణ అండ్ ఇన్ హైదరాబాద్, అకార్డింగ్ టు మై మ్యూజిక్ స్టాట్స్, డిజిటల్ మ్యూజిక్ స్టాట్స్, I have about 5 million monthly listeners here in Hyderabad alone. And that is all because of your love and support. I thank you all very much. We as a team, Gatha Vaibhava, are here not to just represent a Kannada cinema or a Telugu cinema. We're very, very proud of the Indian cinema that we are bringing to you all on screens. We've worked very hard for the past 3 years. Chala memories undi. And thank you all. అందరూ చూసింది సినిమా November 14th రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది కదా, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. మాకు చాలా నచ్చుతున్నాయి ఆల్రెడీ. ఇంకా ఎన్ని పాటలు రాబోతున్నాయి? బికాజ్ ఇట్స్ లవ్ స్టోరీ కాబట్టి దెర్ ఇస్ సో మచ్. ఇంకా 3 పాటలు ఉన్నాయి. 3 పాటలు ఉన్నాయి. విల్ బి వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఎస్ అనురాగ్ గారు. సో ఫస్ట్ పాట మాట చాలా రోజులైందేమో కదా మీరు మాట్లాడి. సరే అయితే మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం, అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ మనము గత వైభవ టీం అందరినీ తెలుగుకి వెల్కమ్ చేస్తున్నాము. సో వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్. అండ్ నాకు అంటే ఫస్ట్ పాట లిరిక్ చూసినప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను. హ్రస్వాక్షరం దీర్ఘాక్షరం ఏంటి అసలు అంటే, ఎప్పుడో చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలు చదువుకొని మళ్ళీ చాలా రోజుల తర్వాత వర్ణమాల ఇవన్నీ చెప్పి అంటే వీటి గురించి చూస్తుండడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బట్ ఆఫ్టర్ వాచింగ్ ది టీజర్ అండ్ ది సాంగ్ విజువల్ నాకు చాలా అంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ ప్రాజెక్ట్.
సో జుడా గారితో నేను అంటే ఐ లవ్డ్ హిస్ మ్యూజిక్ సిన్స్ మన తెలుగులో ఏబిసిడి చేశారు, మీ అందరికీ తెలిసిందే, చాలా పెద్ద హిట్ ఇక్కడ. సో అప్పటి నుంచి ఐ హవ్ బీన్ యునో ఫ్యాన్ ఆఫ్ హిస్ సౌండ్ అండ్ ఆల్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐ గాట్ టు సింగ్ దిస్ సాంగ్ అండ్ ఐ విష్ ది హోల్ టీమ్ ఆఫ్ గత వైభవ. అంటే మన తెలుగు వాళ్ళందరికీ మంచి సినిమా ఏదున్నా మనం దాన్ని సెలబ్రేట్ చేయడం మన అలవాటు. సో అట్లా అంటే అదే ప్రేమ మనం వీళ్ళకి కూడా ఇస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ ఐ రియలీ విష్ ది హోల్ టీమ్ ఆఫ్ గత వైభవ హ్యూజ్ సక్సెస్. సూపర్ అండి. మీరు ఒక లవ్ సాంగ్ పాడారు అని అంటే అది డెఫినెట్గా బ్లాక్ బస్టర్, చాట్ బస్టర్ అవ్వాల్సిందే. ఎన్నోసార్లు మా ఫోన్లో అది ప్లే అవ్వాల్సిందే అనమాట. సో అలాంటి ఇంకొక నంబర్ మా ముందుకు వచ్చింది. సో ఒక్కసారి లైవ్గా మా కోసం పాడితే. యా. నువ్వేనుగా నా హ్రస్వాక్షరం, నేనేనుగా నీ దీర్ఘాక్షరం, ఈ జోడి యుగళం సమీకరణం, వర్ణమాలే కాగితం మీదేలే, భాషే జరిపే చర్చేలే. వావ్, అమేజింగ్. అండ్ మీది చిన్మయ్య గారి కాంబినేషన్ అంటే ఇంకా ఇంకా స్పెషల్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ చిన్మయ్య గారితో ఈ సాంగ్ షేర్ చేసుకోవడం, బికాజ్ అంటే చిన్నప్పటి నుంచి తన పాటలు వింటున్నామనే చెప్పొచ్చు. సో షీఈ్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఒక లెజెండరీ స్టేటస్. చిన్మయ్య గారు విన్నారా? చిన్నప్పటి నుంచి వింటున్నారా? డెఫినెట్గా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ షేర్ దిస్ సాంగ్ విత్ చిన్మయ్య గారు. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు జుడా శాండీజీ అండ్ ఆల్సో ది లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారు మనకి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు తెలుగులో. హీఈస్ లైక్ ది మోస్ట్ హ్యాపెనింగ్ లిరిసిస్ట్. And I'm glad to join the team with all of these people. Thank you so much once again. Superb andi. Thank you so much. Very happy to have you here today. And now I request the producer Deepak Timappa garu చాలా అద్భుతమైన భారీ చిత్రంతోనే రావడమే ఒక భారీ బ్లాక్ బస్టర్ ని కూడా November 14th అందుకోబోతున్నటువంటి ప్రొడ్యూసర్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. Thank you for having us here in Hyderabad and welcoming us. So it means a lot. Before starting, I would like to thank a couple of people here. So especially the print media, the digital PRO, and all the TV channels who has come here and supporting us. Thanks a lot. And also I would like to thank PRO Vamshi Garu, Vamshi Shekhar Garu, and Chai Biscuits team, and also UV Media, Venkat Garu and Vinod Garu. So without them, I think we would not have come here and have this very good arrangements and a good launch of our song. So thank you so much. Coming back to the movie, I think from past 3 years we have really worked hard. We with love, with very hard work, and with very passionate. We have done this movie, and one thing I have heard about the Telugu industries and the Telugu media is if they like content, they will take us up in arms and support us more than anything, and they will also treat us like a family. So what I would request is first watch the content, sir. If you like it, then you project it and take in your open arms and support us with love, sir. So that is what I request you all. Thank you so much, Andy. Absolutely, Andy. We are waiting for the film. Thank you so much, Deepak garu. And yes, ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా అంటే ఇప్పటి వరకు సింపుల్ సునీగా మనందరికీ తెలిసినటువంటి ఆయన ఈ సినిమా నుంచి గత వైభవ సునీగా మన ముందుకు వస్తున్నటువంటి డైరెక్టర్ సునీ గారికి ఇప్పుడు ఆన్ ది స్టేజ్ వెల్కమ్ చెప్పేద్దాము. సో గత వైభవ లాంటి ఒక ఇంటెన్స్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చాలా వైభవంగా చిత్రీకరించి మన ముందుకు తీసుకొచ్చిన సునీ గారి మాటలు ఇప్పుడు వినేద్దాం. ఎల్లరిಗೂ నమస్కారం. అందరికీ నమస్కారం. నాకు అంతగా తెలుగు రాదు, కానీ ఈ ఈవెంట్ కోసమే కొంచెం నేర్చుకొని వచ్చాను. తప్పితే క్షమించండి, ఏమైనా తప్పితే క్షమించండి. గత వైభవ ఒక హిస్టారిక్ ఫన్ ఫ్యాంటసీ అండ్ లవ్ అండ్ డ్రామా మైథలాజికల్ మూవీ. మన మూవీ November 14th రిలీజ్ అవుతుంది. మీరు థియేటర్లో చూసి మీ ప్రేమతో
మన టీంకి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీ గారు సూపర్గా ప్రాక్టీస్ చేసి వచ్చారు మా అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. దుష్యంత్ గారు ఇస్ లైక్ కమాన్ చెప్పండి వెయిట్ చేస్తున్నారు అక్కడ నుంచి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సునీ గారు, దట్ వాజ్ బ్యూటిఫుల్. ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ ఆషికా రంగనాథ్కి ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. మనందరం ఇప్పటి వరకు చూడనటువంటి ఒక అద్భుతమైన రోల్స్లో మా ముందుకు వస్తున్నటువంటి ఆషికా రంగనాథ్ మనకి అఫ్కోర్స్ నా సామి రంగంలోనే సామి రంగ ఏం చేసిందిరా అన్నట్టుగా కనిపించారు మాకు. ఏజ్ కంటే చాలా పెద్దగా కూడా కనిపించి కన్విన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆషికా ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ఉన్నదకి చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా టైం అయింది. ప్రెస్, మీడియా, న్యూస్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చడానికి. ఇంతవరకు నా 2 సినిమాలు తెలుగులో రిలీజ్ అయింది. ఇది ఫస్ట్ కన్నడ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. అండ్ అది కూడా గత వైభవ కావడం ఇంకా చాలా స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఇంతవరకు చేసిన కన్నడ సినిమాలో ఇది చాలా కొత్తగా ఉంది. అండ్ విత్ పర్ఫార్మెన్స్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది జనాలకి చూడడానికి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ ఇది ఒక్క సినిమాలో 4 కథలు ఉన్నాయి. యూజువలీ ఒక్క సినిమాలో ఒక స్టోరీ, రెండు స్టోరీ, ఒక ఫ్లాష్ బ్యాక్, కథలో కథ అట్లా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒక 4 డిఫరెంట్ స్టోరీస్, 4 డిఫరెంట్ విజువల్స్ అండ్ డైలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ 4 డిఫరెంట్స్. సో చాలా ప్రేమతో, చాలా ఇష్టపడి, కష్టపడి, చాలా టైం తీసుకుని మేము ఈ సినిమా చేసాము. అండ్ ఇప్పుడు మన టీం అందరూ ఇక్కడ ఉన్నారు. ఫీల్స్ సో నైస్ టు బీ హియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. మా డైరెక్టర్ సింపుల్ సునీ గారు, తనకి ఇంతవరకు కన్నడలో చాలా సినిమాలు చేశారు. అండ్ ఆయన ఒక యూనిక్ స్టైల్ ఉంది రైటింగ్కి, డైలాగ్స్కి. దానికే ఒక ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. సో అలాంటి ఒక రొమాంటిక్ కామెడీ ఆ జానర్స్లో చాలా హిట్ ఇచ్చారు ఇంతవరకు సినిమాలో. అండ్ ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్నది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన స్టైల్, వే ఆఫ్ సినిమా మేకింగ్ ఇక్కడ కూడా ప్రేక్షకులకి అది చూడడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ ఐఎమ్ షూర్ అందరికీ నచ్చుతుంది, ఇష్టపడతారనేది నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అండ్ మన డిఓపి విలియం డేవిడ్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. చాలా పెద్ద సినిమాలు చేశారు. అండ్ గత వైభవ్లో తన పెట్టిన ఫ్రేమ్స్, విజువల్స్, లైటింగ్ ఇవన్నీ చూస్తే ఇట్స్ వన్ ఆఫ్ ద అవుట్స్టాండింగ్ వర్క్. అండ్ హీ యాడ్స్ ఆన్ అ లాట్ టు ద ఫిల్మ్ ఇఫ్ యూ సీ ఆన్ స్క్రీన్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దాట్ ఆన్ బిగ్ స్క్రీన్. ఇప్పుడు ఆ టీజర్ సాంగ్లో చూస్తేనే అట్లా అంత బాగుంది. సో సినిమాలో కూడా ఇంకా బాగుంటుందని నా నమ్మకం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జూదా శాండీ గారు, చాలా బాగుంది ఈ ఆల్బమ్. ఐ థింక్ అందరి ఫేవరెట్ సాంగ్ ఇది ఇప్పుడు మనం రిలీజ్ చేసింది. మన టీం అందరికీ ఫస్ట్ డే నుంచి ఈ సాంగ్ ఇట్ వాజ్ ఓన్లీ విత్ ద టీమ్. ఇప్పుడు అందరికీ అది వినడానికి ఒక అవకాశం. అండ్ ఐ హోప్ అందరికీ నచ్చుతుంది. అండ్ సింగర్స్ కూడా చాలా బాగా పాడారు. సో థ్యాంక్స్ టు ఆల్ ద సింగర్స్. అండ్ వర్ణమాల ఒక heart and soul of Gata Vaibhava, and it is all yours now. Hope you will all like it. And technically with production values I think cinema chala ba ochindi. And output choose mem inta confident ga unnamu ippudu telugulo release cheyalani. And usually telugu సినిమాలో కంటెంట్ బాగుంటే నచ్చుతుంది. అండ్ కమర్షియల్ సాంగ్స్ ఉంటే
ఫైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి మన సినిమాలో. సో ఐఎమ్ షూర్ మీకు నచ్చుతుందని నేను ఐ బిలీవ్. అండ్ November 14th సినిమా రిలీజ్ అవుతుంది, తెలుగు అండ్ కన్నడ. సో ఐ హోప్ వీ రిసీవ్ ఆల్ ద లవ్. ఇంతవరకు చాలా లవ్ ఇచ్చారు నా సినిమాకి, నా సాంగ్స్కి ఇక్కడ. సో నా కన్నడ సినిమా ఇక్కడ మేము రిలీజ్ చేస్తున్నాం. హోప్ మీకు అది కూడా నచ్చుతుంది. అండ్ అలాంటిదే సపోర్ట్ ఇక్కడ గత వైభవకి కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హీరో గురించి మర్చిపోయాను. దుష్యంత్ ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్నారు. వెల్కమ్ టు టాలీవుడ్. చాలా ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంది. హీస్ డన్ అ ఫెంటాస్టిక్ వర్క్ అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ స్పెషల్ మెన్షన్, తనకి కూడా తెలుగు రాదు, కానీ చాలా టైం నుంచి ప్రాక్టీస్ చేసుకుని తెలుగు నేర్చుకున్నారు మీ ముందు మాట్లాడడానికి అండ్ మీ ముందు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి. సో మీ అందరి సపోర్ట్ తనకి కూడా కావాలి. అండ్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. హోప్ యూ ఆల్ విల్ లైక్ అస్. థ్యాంక్ యూ. ఓకేనా అండి దుష్యంత్ గారు? కన్విన్స్డ్, హ్యాపీ? ఇంకేమైనా లైన్స్ చెప్తే మర్చిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్ ఆషిక. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. ఐ థింక్ ఇంత మంచి సినిమా, ఇంత మంచి రోల్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆడియన్స్కి చూపించాలా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో ఐఎమ్ ష్యూర్ November 14th ఒక మెమరబుల్ డే అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా దుష్యంత్ గారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. సో తన స్క్రీన్ ప్రజెన్స్తో, పర్ఫార్మెన్స్తో మనందరినీ November 14th నుంచి తెలుగు ప్రేక్షకుల్ని సైతం కట్టి పడైపోతున్నటువంటి దుష్యంత్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. మీ తెలుగుకి ఆల్రెడీ చాలా హైప్ ఇచ్చి పెట్టారు టీం అందరూ. ఇప్పుడు మేము మీ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నాం. ప్లీజ్. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం, మాధ్యమ మిత్రులందరికీ నమస్కారం. నిజంగా చెప్తే ఇది హైదరాబాద్కి వచ్చిన దిస్ ఇస్ మై సెకండ్ టైం ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్. నాకు నిజంగా తెలుగు రాదు, కానీ ఇక్కడ జనాల్ని, వాళ్ళ కల్చర్ని గౌరవం చేస్తాను. ఐ రెస్పెక్ట్ ద కల్చర్ అండ్ ద పీపుల్ హియర్. అందుకే తెలుగు మాట్లాడని ట్రై చేస్తాను. ఏమైనా తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి. ఫస్ట్లీ మా డైరెక్టర్ సింపుల్ సునీ గారు కన్నడలో సింపుల్ అగొంద్ లవ్ స్టోరీ, ఆపరేషన్ అలమేలమ్మ, బజార్, బహుపరాక్, అవతార పురుష, సఖత్ ఇలాంటి 10 హిట్ సినిమాలు తీశారు. వాళ్ళతో పని చేయన అవకాశం నాకు దొరికిందే నా అదృష్టం అనుకున్నాను. అండ్ May 12, 2020 మేమిద్దరు కలిసి ఒక మూవీ చేద్దామని అనుకున్నాము. ఆ టైం నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో సెపరేట్ రైటింగ్ టీమ్స్ పెట్టేసి ఒక 18 స్క్రిప్ట్స్ 1.5 year విన్నాము, కానీ ఏమీ నచ్చలేదు. ఎందుకంటే నేను సునీ సార్కి ఒక మాట చెప్పాను, మా నిర్దేశకుడికి, సార్ మీ కెరియర్లో బెస్ట్ మూవీ నాతో చేయాలి సార్, ఇది నా స్వార్థం అని నేను ముందనే చెప్పాను. దాని తర్వాత ఒక హీరో లాంచ్ వీడియో షూట్ చేసాం మేము. అది ఇప్పుడు కూడా కన్నడలో యూట్యూబ్లో ఉంది. అది షూట్ చేసిన తర్వాత సునీ సార్, మా డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు, నాతో ఒక స్క్రిప్ట్ ఉంది, అది పక్కా షోర్ షాట్ 100% హిట్ సబ్జెక్ట్, కానీ ఆ సబ్జెక్ట్లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 డిఫరెంట్ షేడ్స్ ఫర్ ద క్యారెక్టర్. అంతే భాష ప్రయోగాలు, యాక్సెంట్, ద క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్కి డెప్త్ అన్నీ డిఫరెంట్ ఉంది. అది ఒక కొత్త యాక్టర్, ఇంపాసిబుల్ ఫర్ అ న్యూ యాక్టర్ టు డూ. ఒక కొత్త యాక్టర్ చేయడానికి ఇంపాసిబుల్. కానీ హీరో లాంచ్ వీడియో చూసిన తర్వాత నాకు నీతో కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు యూ కెన్ డూ ఇట్ అని చెప్పి నాకు స్టోరీ చెప్పారు. సో ఆ టైంలో ఒకే రీడింగ్లో స్క్రిప్ట్ ఓకే అయింది. అదే ఇప్పుడు గత వైభవ. అప్పుడు ఆ రీడింగ్ టేబుల్లో ఎవరెవరు వినారో స్క్రిప్ట్ వాళ్ళు అప్పుడే చెప్పారు, లేదండి ఈ స్క్రిప్ట్లో ఈ దేవలోక,
ఈ సనాతన ధర్మ ఎలిమెంట్స్ అండ్ ఒక పోర్చుగల్ ఎలిమెంట్స్, ఆల్ ఆఫ్ దిస్ ఒక డీప్ రూటెడ్ లవ్ స్టోరీ, ఇదన్నీ ఎలా కన్నడ ప్రేక్షకులకి ఎలా ఇష్టమవుతుందో అలాగే తెలుగు ఆడియన్స్కి కూడా ఇది నచ్చుతుంది. మీరు కన్నడ అండ్ తెలుగు బైలింగల్ చేయండి అని అప్పుడే చెప్పారు. కానీ మేము షూట్ చేసాము, షూటింగ్ స్టార్ట్ చేసాము. ఒక 30-40% షూట్ అయిన తర్వాత ఎవరు ఫుటేజెస్ చూసి एक डबल पहले जांच फिर निवेश। निवेश पक्का नहीं। बुरा सपना देखा क्या? लगा पैसे डूब गए। और अगर ये सपना सच हुआ तो? मतलब सचित पोर्टल है ना, यहाँ शिकायत करो, जिसे संबंधित संस्था तक आगे की कार्रवाई के लिए पहुंचाई जाएगी और सही कार्रवाई होगी। RBI कहता है सचेत बनिए, सुरक्षित रहिए। when it's just another day and you want something special. 1 minute, 2 minute, 3 minute chicken, Frankie's chicken in minutes. 4 minute, 5 minute, 6 minute chicken, Frankie's chicken in minutes. Frankie's chicken in minutes. Chicken wings, chicken cutlets, chicken salami, chicken nuggets, chicken tikka, chicken tenders, chicken pops, chicken burger. Cooks in minutes, gone in seconds. Come together with Brenkies. నుంచి వచ్చాము అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హెస్ అచీవ్డ్. వాళ్ళు ఇక్కడ కూడా తెలుగులో షీఈ్ అ వెరీ బిగ్ స్టార్, కన్నడలో చాలా పెద్ద స్టారు, కానీ ఇక్కడ తెలుగులో కూడా ఇక్కడ వచ్చి అక్కడ తమిళ్లో కూడా పని చేసి షీ స్టార్టింగ్ టు మేక్ అ నేమ్ హియర్ యాజ్ వెల్. కమింగ్ ఫ్రమ్ మై టౌన్, వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హెస్ అచీవ్డ్. అంటే ఒక మూడు భాషలో 19 ఫిల్మ్స్ చేశారు. వాళ్ళు 20th ఫిలిం, ఆషిక గారికి 20th ఫిలిం గతవైభవ. నేను ఒక మాట ఇస్తాను, నేను ఒక ప్రామిస్ ఇస్తాను. ఏమంటే వాళ్ళ 19 ఫిలిమ్స్లో ఏం పర్ఫార్మెన్స్ చేశారో అదన్నీ బీట్ చేసి వాళ్ళ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గతవైభవలో చేశారు ఆషిక. వాళ్ళకి నేను యాక్చువల్లీ వాళ్ళతో పని చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హర్ ఇన్ మై వెరీ ఫస్ట్ ఫిల్మ్. ఇంకా మా సినిమాకి గతవైభవకి ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ మా డిఓపి గారు, సినిమాటోగ్రఫర్ విలియం డేవిడ్ గారు. వాళ్ళు ఈ ముంద కూడా కిచ్చ సుదీప్ గారు నటించిన పాన్ ఇండియా సినిమా విక్రాంత్ రోణ చేశారు, అక్కడ కూడా చాలా మంచి పని చేశారు. ఇంకా ఇస్ డన్ రంగితరంగా కూడా చాలా పెద్ద హిట్ అయింది. వాళ్ళ కెరియర్లో చాలా పెద్ద సినిమా చేశారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ బెస్ట్ వర్క్ ఇక్కడ గతవైభవాల్లో చేశారు. ఇంకొక మాట చెప్తాను, వాళ్ళు సౌత్ ఇండియాకేనే కాదు, ఇండియా మొత్తం భారతదేశంలోనే ఒక చాలా పెద్ద డిఓపి, వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపి సినిమాటోగ్రఫర్ ఇన్ ఇండియన్ సినిమా, నాట్ జస్ట్ కన్నడ ఆర్ తెలుగు, ఇండియన్ సినిమాలోనే. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. అండ్ మీరందరూ ఇప్పుడు విన్నారు మా సాంగ్, అది కంపోజ్డ్ బై జూడా శాండీ సార్. జూడా శాండీ గారు ఒక 28 ఫిల్మ్స్ చేశారు. కన్నడ అండ్ తెలుగులో కూడా వాళ్ళు ఈ ముందనే పని చేశారు. అండ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం సినిమానే ఎలివేట్ చేశారు, ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారు. సో అండ్ ఇప్పుడు గతవైభవాలో ఏం ఆల్బమ్ ఇచ్చారో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ హీ హెస్ గివన్ ఇన్ హిస్ కెరియర్. అందుకే వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఈ పాట దిస్ ఇస్ బీన్ సంగ్ బై అనురాగ్ కుల్కర్ణి సార్ అండ్ చిన్మయి మ్యామ్. దేవ్ సంగ్ సో బ్యూటిఫుల్లీ అండ్ నేను వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తాను. ఇదే టైంలో మా టెక్నీషియన్స్ అందరూ, మా విఎఫ్ఎక్స్, ఇప్పుడు మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ నిర్మల్, వాళ్ళు యాక్చువల్లీ తెలుగులో పుష్ప, రాధేశ్యామ్ ఇలాంటి చాలా తెలుగు పెద్ద సినిమాస్, పాన్ ఇండియా సినిమాస్ కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళే గతవైభవ చేస్తున్నారు. ఒక డిఫరెంట్, ఒక కొత్త వర్డే క్రియేట్ చేశారు గతవైభవకి. వాళ్ళు ఇక్కడ రాదు, ఇప్పుడు కూడా వాళ్ళకి పని ఉంది. సో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ మా డిఐ కలరిస్ట్ ఎడిటర్ ఆషిక్ గారు, మా స్టైలిస్ట్ వర్షిని గారు,
మా కాస్ట్యూమ్స్ దయన్న, మా ప్రొడక్షన్ మేనేజర్ దేవన్న, ఇంకా చాలామంది ఉన్నారు. దే వర్క్ డే అండ్ నైట్ ఫ్రమ్ ద పాస్ట్ 3 years. వాళ్ళందరికీ, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు, లాట్ ఆఫ్ పీపుల్ హవ్ వర్క్డ్. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. మా ఎంటైర్ జర్నీలో చిన్నప్పటి నుంచి నన్ను చూసి సపోర్ట్ చేసిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ దీపక్ గారు. వాళ్ళు డే అండ్ నైట్ ఈ ప్రాజెక్ట్కి అర్పించారు. నేను వాళ్ళకే ధన్యవాదాలు చెప్తాను. ఇదే టైంలో ఐ వాంట్ టు సే వన్ థింగ్. రీసెంట్గా ఓజీ సినిమా హిట్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో మన పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఆర్ట్ షుడ్ యునైట్ పీపుల్, ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్. ఆర్ట్ షుడ్ బ్రింగ్ పీపుల్ టుగెదర్, ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్ అని చెప్పారు. ఎంత అద్భుతమైన మాట చెప్పారు. వాళ్ళు కర్ణాటక వెళ్తే కూడా అక్కడ కూడా చాలా బాగా కన్నడలో మాట్లాడతారు. సో ఇట్స్ వెరీ నైస్. అందుకే నేను కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడాలి ప్రయత్నం చేశాను, ప్రయత్నించాను. ఏమైనా మాటలో తప్పు ఉంటే దయచేసి క్షమించండి. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది అండ్ సాంగ్ విన్నారు. ఇంకా కాంటెంట్ రిలీజ్ చేస్తాము. ఆ కాంటెంట్లో ఏమైనా జెన్యూన్ ఎఫర్ట్ కనపడుతుందంటే, ఏమైనా ఆనెస్ట్గా ఎఫర్ట్ కనపడుతుందంటే దయచేసి సపోర్ట్ చేయండి. November 14th గతవైభవ రిలీజ్ అవుతుంది. కన్నడ తెలుగు 2 భాషలో ప్యారలల్గా రిలీజ్ అవుతుంది. మీ అందరూ ఆశీర్వాదాలు, తెలుగు ప్రేక్షకులు అండ్ మీడియా స్నేహితుడు అందరూ ఆశీర్వాద అండ్ సపోర్ట్ మనకు కావాలి. గతవైభవ కావాలి. ధన్యవాదాలు.